వీడు ఎంత అర్హుడు అని చూడకుండా ఆవిడ వెంటనే అనుగ్రహం చూపించి కరుణిస్తుంది. అందుకే అమ్మ దగ్గర ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే అవ్యాజమైన ప్రేమ. అమ్మకుండేది అవ్యాజమైన ప్రేమ. అందుకు మీరు అమ్మా మాతా అని పిలిచారు అంటే నాకు కారణమైన తల్లి, నన్ను పోషించే తల్లి, నన్ను రక్షించే తల్లి, నేను యోగ్యుణ్ణి అయినా కాకున్నా నన్ను కాపాడే తల్లి అని అర్థంటండి. అందుకు మాతా అని పిలిచినప్పుడు ఎంత పూర్తిగా ఆశ్రయభావం అండి. చిన్నపిల్లలు చూడండి, అమ్మ ముందు ఆడుకుంటుంటాడు, అప్పుడప్పుడే ఎదుగుతున్నవాడు. ఏదైనా వాడి మీదకి భయపెట్టే వస్తువు వస్తే పరిగెత్తి అమ్మ అని పట్టుకుంటాడు. అలాగ శ్రీమాత అనగానే ఆశ్రయమైన తల్లిని ఆశ్రయించామని భావం కలుగుతుంది. ఆ మాత అనే పిలుపులో ఉన్న భావం తెలిసి ఈ మొదటి నామం అనగలిగితే ఇంకేం కావాలండి. సాధారణంగా పిల్లాడు ఎంత ముద్దొచ్చినా ఆ పిల్లాడిని చూడడానికి ఎవరో పక్కంటి వాళ్ళు వెళ్ళారనుకోండి, ఆ పిల్లాడు బురదలో పొర్లుతూ ఉంటే అమ్మా మీ బిడ్డ బాగున్నాడమ్మా అంటారు, కానీ ఎత్తి ముద్దాడరు. వాళ్ళు ఏం చేయాలి? ఆ పిల్లాడికి స్నానం చేయించాలి, మళ్ళీ మంచి బట్టలు తొడగాలి, అప్పుడు ఇవ్వండి ఎవడైనా ముద్దాడతాడు. సృష్టిలో ముద్దాడడానికి వచ్చిన వాళ్ళకి మీ పిల్లల్ని బాగా తయారు చేసి ఇవ్వాలి. కానీ పిల్లాడు బురదలో పొర్లుతూ ఉంటే ఎవ్వరూ ముద్దాడరు. బురదలో పొర్లాడుతున్న బిడ్డని ముందు ఎత్తుకుని శుభ్రం చేసి ముందు వెనక కూడా ముద్దాడగలిగేది అమ్మ మాత్రమే. అందుకు మీరు శ్రీమాత అని పిలిస్తే నిజంగా పాపపు బురదలో మనం పొర్లుతూ ఉంటే ఆ బురద కూడా కడిగి మనల్ని ఎత్తుకుని అనుగ్రహిస్తుందండి. అందుకు ఆ మాత అనే నామం అన్నప్పుడు ఈ భావం మనం పెట్టుకుని అంటే నన్ను నువ్వు బాగు చేసి మరీ లాలిస్తావమ్మా, మిగిలినవైతే బాగయ్యాక లాలిస్తాట, ఈవిడ బాగు చేసి లాలిస్తుంది అని మొదటి నామంలోనే ఆమె బాధ్యత ఏమిటో ఎంత చక్కగా చెప్పాం మనం. అది మాత అన్నప్పుడు ఈ భావాలన్నీ కలగనాలి. అందుకే అర్థం తెలిసి అనడం ఒకటి, భావనతో అనడం ఒకటి. మీరు భావంతో అనండి, అమ్మ దొరికిపోతుంది. కనుక శ్రీమాత మొట్టమొదట ఆ నామానికి అర్థం చెప్పుకున్నాం.